బిగ్ బాస్ సీజన్ 8 ఇలా మొదలైందో లేదో అప్పుడే బిగ్ బాస్ 8 లో రచ్చరచ్చ జరుగుతుందనే చెప్పాలి. ఈ విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో మణికంఠ ఎవరి కోసమో నిఖిల్ కి చెప్తున్నట్టు చూపించారు. ఇక హౌస్ మేట్స్ అందరూ కూడా మహేష్ బాబు పాటకి ఇరగదీశారనే చెప్పాలి డాన్స్. ఇక హౌస్ లో ఏం చేయాలో తెలియక కొంతమంది హౌస్ మేట్స్ ఆరెంజెస్ విసురుకుంటూ ఆడుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆర్జే శేఖర్ ఆరెంజ్ విసురుతుంటే ఇంకో వ్యక్తి తీసుకుంటున్నాడు. ఇక సోనియా ఆకుల పక్కన కూర్చొని చూస్తూ గమనించిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఆరెంజెస్ తో ఆడుతున్నారో వాళ్ళెవరైనా సరే ఆరెంజెస్ ముట్టుకోవడానికి వీల్లేదు అంటూ చెప్తుంది. ఇక ఆర్జే శేఖర్ భాష కలగజేసుకొని బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ తో ఆడకూడదని ఏమన్నా రూల్ రాశాడా అంటూ సోనియాని ప్రశ్నిస్తున్నాడు. ఇక ఆర్జే భాష ఇక్కడున్న ప్రాపర్టీస్ అందరికీ అర్హత ఉందని వాదిస్తుంటే ఇంతలో సోనియా నువ్వు డ్రైనేజీలో వేసుకో, లేకపోతే నువ్వు వాడుకో, లేకపోతే కిందనేసుకొని తొక్కుకో, ఏదైనా నీ ఇష్టం, లేదంటే నువ్వే తిను, కానీ అవతల వాళ్ళకి మాత్రం పెట్టద్దు అంటూ చెప్తుంది ఆర్జే భాషకి. అంతేకాదు ఏ మాట అయితే వాడకూడదో అదే మాట అనేసింది సోనియా. ఎవరైతే మనుషుల్లా తిందామనుకుంటున్నారో నువ్వు వాళ్ళకి పెట్టద్దు అంటూ ఆర్జే శేఖర్ భాషని గట్టిగా అన్నది. దీంతో ఆర్జే శేఖర్ భాష కొంచెం ఫీల్ అయ్యి అంటే నేను మనిషిని కాదా అంటూ సోనియాతో వాగ్వాదానికి దిగాడు శేఖర్ భాష. ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్ మొత్తం హౌస్ మేట్స్ అందరికీ కూడా ఒక ఛాలెంజ్ టాస్క్ పెట్టినట్టు క్లియర్ గా తెలిసిందే. ఇక హౌస్ మేట్స్ అందరినీ ఒక రూమ్ లోకి పంపించి 6 మెంబర్స్ కి కూడా పట్టుకొని వదలద్దురా అని ఒక టాస్క్ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ రూల్ ఏంటంటే తాడు మీద ఉన్న సభ్యులు కేవలం తాడును మాత్రమే పట్టుకోవాలని చెప్పి అభయ్ నవీన్ చదువుతున్నట్టు తెలిసిందే. అంతేకాదు బిగ్ బాస్ మరొక చిచ్చు పెట్టాడు. కిందకి దిగినా లేకపోతే గ్రీజన్ పెట్టుకున్నా సరే టాస్క్ అవుట్ అయిపోతారని చెప్పడంతో హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ టాస్క్ ఆడడానికి చూస్తున్నారు. మొత్తానికి ఈ టాస్క్ లో ఆడుతున్న 6 కూడా నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఏదేమైనా సరే మొదటి రోజే బిగ్ బాస్ చాలా ఉత్సాహభరితంగా టాస్క్లు ఇవ్వడం చాలా బాగుంది. మరి ఆర్జే భాష సోనియా వీళ్ళిద్దరిలో ప్రోమోలో ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నారో జర కామెంట్ చెయ్యండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.